మా బిల్లులు మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను 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 మాజీ సర్పంచుల పెండింగ్ల బిల్లులను మాజీ సర్పంచ్ నేషనల్ అవార్డు వస్తుందని ఒక్క లైట్ వేయకపోతే సంజీవ సార్ అని ఎంపీడీఓని సస్పెండ్ చేసింది. ప్రిన్సిపల్ కమిషనర్ గారు వచ్చి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి నువ్వు మొత్తం శ్మశాన వాటికలు తమ్మాలేసావు, లైట్ వేయలేదని సస్పెండ్ చేస్తే తెల్లారితే అంటే కలెక్టర్ గారు వినయ్ కృష్ణారెడ్డి గారు, అహ్మద్ పటేల్ గారు వచ్చి అక్కడ కూర్చొని పల్లె ప్రజలకు పోపించి నువ్వు ఏకపోతే మాత్రం నీకు స్వతంత్రం వచ్చి ఇస్తావంటే ఆ రోజు 350 లైట్ వేసి ఇచ్చినావు. చూడండి, ఎంపీలు మందు దాయి సార్ సార్ నేను నాకు పెళ్ళాంటి అలా ఆపరేషన్ అయ్యి ఆట ఆపరేషన్ ఇంటికాడ నేను చావ చేసుకుంటున్నాను. చూడండి ఎంపీలు, చూడండి సార్ ఎంపీలు ఏం చేస్తాం మందు సార్ ఎన్నిసార్లు చెప్తాం సార్, 100 సార్లు హైదరాబాద్ పోయినాం. నిన్న ఎంపీడీ నిన్న డీపీఓ కాడికి వస్తే ఏం చెప్పిండు, ఎండిఓకి చెప్పిండు, ఎండిఓ చెప్పింది, ఎంపీడీఓ చెప్పింది, ఎంపీడీఓ ఏం చెప్తుంది కలెక్టర్ ఆయనకు కార్యదర్శి చెప్పింది, కార్యదర్శి ఏం చెప్పాడు నేను ఇయ్యని పైసలు. అట్లాగా సార్ మేము దాని కాదు, మేము ఏమన్నా నీకే కాదు. ఆ రోజు కలెక్టర్ మాకు చెప్పకపోతే నాకు భాషను మీరు రండి, ఎప్పుడు రండి శ్మశాన వాటికకు వచ్చినాక ఎప్పుడైతే సస్పెండ్ చేసిందో ఆ రోజు పీడీ గారు కిరణ్ కుమార్ రెడ్డి సార్ కూర్చొని మట్టి పోపించి నాతో మట్టి నైట్ మొత్తం పోపించి 3 జేసీబీలు మా ఏపులు లేకపోతే సూర్యాపేటను తెప్పించి 30 ట్రాక్టర్లు తెప్పించి మట్టి పోపించి రేపు ఈయన ఎవరు 20 డైరెక్టర్ గారు మీటింగ్ ఉన్నది, ప్రిన్సిపల్ కమిషనర్ వస్తుండు, నువ్వు ఈరోజు చేయకపోతే బాగుండదని నా ఇంటికాడ కూర్చొని తెప్పించి నేను 10 లక్షల రూపాయలు లైట్ తెప్పించి పెట్టుకొని ఏం లాభం చెప్పండి. అట్లాగా సార్ మేము నద్దగా 100 సార్లు సార్ ఈ వీడియో మొత్తం కూడా ఆ రోజు మాకు 2019 నుంచి 24 కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఉన్న 15th ఫైనాన్స్ పెండింగ్ బిల్లులు 247 కోట్లు విడుదల చేసింది. ఆ విడుదల చేసిన దాంట్లో మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఒక కమిషనర్ గారు అదేవిధంగా మంత్రి సీతక్క నుంచి జీవో రిలీజ్ చేశారు. మా బిల్లులు చెల్లించమని మేము అనేక సార్లు ప్రభుత్వం చుట్టూ తిరిగి మొరపెట్టుకుంటే ఒక జీవో లాగా రిలీజ్ చేసి అదే మళ్ళా నైటే మళ్ళా మాట మార్చి అధికారులకు ఎంపీడీఓలు కానీ ఎంపీఓలు కానీ పంచాయతీ సెక్రటరీలు కానీ ఒక బిల్లులు చెల్లించకుండా మాజీ సర్పంచ్లకు చెల్లించకుండా ఒక కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నట్టు కనపడుతుంది. అంటే పంచాయతీ సెక్రటరీలు మాకు బిల్లులు రావాలని వాళ్ళు అడుగుతున్నారు, అదేవిధంగా కొత్త సర్పంచ్ల ఎన్నికైనాక మేము అభివృద్ధి పనులు చేసుకోవాలని వాళ్ళు అంటున్నారు. మా మాజీ సర్పంచ్ల బిల్లులు చెల్లించామని మేము అడుగుతున్నాం. మేము అడిగిన దాంట్లో న్యాయం ఉంది, ఎందుకంటే 2023 నుంచి 24 వరకు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. మరి మేము అప్పుడు హయాంలో మేము అభివృద్ధి పనులు చేసిన వాళ్ళం, మా బిల్లులు న్యాయంగా ఇవ్వవలసింది ప్రభుత్వం చెల్లించవలసింది ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్ఎఫ్సి నుంచి ఇప్పటి వరకు స్టేట్ ఫైనాన్స్ నుంచి ఒక చిల్లి గవ్వ కూడా రిలీజ్ కాలే. అదేవిధంగా ఎస్డిఎఫ్ పెండింగ్ ఉన్నాయి, అదేవిధంగా సిడిఎఫ్ పెండింగ్ ఉన్నాయి, అదేవిధంగా మన ఊరు మనబడి పెండింగ్ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసినవి. ఇన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన పెండింగ్ బిల్లులు ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లుల మీద కూడా వీరు పెత్తనం చేస్తూ మా బిల్లులు చెల్లించకుండా మా మాజీ సర్పంచ్ల మీద కక్ష సాధింపు చర్య పూనుకుంటున్న ఈ ప్రభుత్వం మీద ఇవాళ సూర్యాపేట జిల్లా కలెక్టర్ ముందు నిరసన తెలిపి మా బిల్లులు చెల్లించాలని ఒక జీవో కొన్ని డిపిఓలు మెదక్ డిపిఓ రిలీజ్ చేసిండు జీవో మాజీ సర్పంచ్ల బిల్లులు చెల్లించామని. ఆ రకంగానే ఇక్కడ ఉన్న సూర్యాపేట కలెక్టర్ కానీ డిపిఓ కానీ జీవో విడుదల చేసి మా బిల్లులు చెల్లించే విధంగా చూడాలి. ఎందుకంటే దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన వాళ్ళమంటే 2019 నుంచి 24 వరకు చేసిన సర్పంచ్లమే. ఎందుకంటే ఏ పల్లెలు చూసినా
పల్లె ప్రకృతి వనాలు పచ్చగా పడతాయి. మన ఊరు మన బడి కార్యక్రమాలు చేసినాం, అదే రైతు వేదికలు కట్టినాం, గ్రామ పంచాయతీ భవనాలు కట్టినాం, సీసీ రోడ్లు చేసినాం, అదే విధంగా క్రీడా ప్రాంగణం చేసినాం. అనేక కార్యక్రమాలు చేసి మేము దేశంలో 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన చరిత్ర మాది ఉన్నది. ఇవాళ మా బిల్లులు చెల్లించకుండా మేము చేసిన అప్పులు తెచ్చి వడ్డీలు తెచ్చి మేము అభివృద్ధి పనులు చేసినాం. మేము అప్పుల పాలై అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి మరణాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వట్టనట్టు ఉంది. ఇప్పటికీ స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా మాకు చెల్లించకుండా ఒక కక్ష సాధింపు చర్యకు పాల్పడుతుంది. కాబట్టి అలాంటి చర్యకు పూనుకోకుండా మా బిల్లులు న్యాయంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి నల్ల బ్యాడ్జీలు అర్ధన ప్రదర్శన చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లులు 2019 నుంచి 24 వరకు అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లు ఇవ్వాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి నేను కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది.